శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీ పూజాది వర్ణనం. నారదుడు ఇట్లు పలికెను: ఓ నారాయణ, నిర్గుణుడు నిరాకృతి పరమాత్మగు శ్రీకృష్ణుని నిర్మలమైన కీర్తిని సావిత్రి యమ సంవాద సమయాన వింటిని. ఆ శ్రీకృష్ణదేవుని గుణకీర్తన మంగళకరమైనది. ఇప్పుడు నాకు లక్ష్మీదేవి చరిత్ర వినాలని కోరిక కలదు. ఆ దేవుని మొదట ఎవరు పూజించిరి? ఆమె ఏ విధంగా ఉన్నది? అందువల్ల ఆ లక్ష్మీదేవి యొక్క గుణకీర్తన జరుగునట్లు ఆమె చరిత్ర నాకు వివరించుము. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను: ఓ నారద, పూర్వం సృష్టి ప్రారంభాన రాసమండలాన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఎడమ భాగం నుంచి ఒక దేవి ఉదయించింది. ఆమె చాలా సౌందర్యం కలది, యవ్వనవతి. 12 సంవత్సరాల కన్యవలే స్థిరమైన యవ్వనం కలది. తెల్లని చెంపక పుష్పం వంటి కాంతి కలది, అందమైనది. శరత్కాలమందలి కోటి పున్నమి చంద్రుల వంటి ముఖ సౌందర్యం కలది. అట్లే శరన్మధ్యాహ్న కాలమందలి పద్మం వంటి కన్నులు కలది. ఆ దేవి పరమేశ్వరుని ఇచ్చను అనుసరించి వెంటనే 2 రూపాలతో కనిపించింది. ఇద్దరి రూపం, రంగు, కాంతి, తేజస్సు, వయస్సు, వస్త్రాలు, భూషణాలు, గుణాలు, చిరునవ్వు, చూపు, మాటలు, నడక, మధురస్వరం, ప్రేమగా ఉండుట అనునవి అన్నీ సమానంగా ఉండెను. ఆ దేవి యొక్క ఎడంభాగం నుంచి ఏర్పడినది మహాలక్ష్మి, కుడి భాగం నుంచి ఆవిర్భవించింది రాధాదేవి. వీరిలో రాధ ద్విభుజుడగు శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా వరించగా, ఆ తర్వాత సుందరుడగు ఆ పరమాత్మను మహాలక్ష్మి వరించింది. శ్రీకృష్ణుడు వారిపై గల గౌరవ భావాన 2 రూపాలతో ఆవిర్భవించను. అతనిలో కుడివైపున ఆవిర్భవించిన వాడు ద్విభుజుడగు శ్రీకృష్ణుడు, ఎడమవైపున చతుర్భుజుడగు నారాయణుడు ఉద్భవించను. ద్విభుజుడగు శ్రీకృష్ణుడు చతుర్భుజుడగు నారాయణుడికి మహాలక్ష్మినిచ్చెను. చల్లని చూపుతో ప్రపంచాన్ని ఎల్లప్పుడూ చూచినది, రక్షించినది దేవతా స్త్రీలలో శ్రేష్ఠురాలు కావున ఆమె మహాలక్ష్మి అయింది. రాధిక ప్రియుడు ద్విభుజుడు ఒక శ్రీకృష్ణుడు, మహాలక్ష్మి ప్రియుడు చతుర్భుజుడు ఒక నారాయణుడు. ద్విభుజుడగు శ్రీకృష్ణుడు గోపగోపికలతో గోలోకాన ఉండను. చతుర్భుజుడగు నారాయణుడు మహాలక్ష్మితో వైకుంఠానికి వెళ్ళెను. శ్రీకృష్ణ నారాయణులు ఇద్దరూ అన్ని విధాలుగా సమానమైన వారు. మహాలక్ష్మి యోగశక్తి వల్ల అనేక రూపాలుగా మారింది. వైకుంఠాన పరిపూర్ణతమైన మహాలక్ష్మిగా ఉండును. ఆమె శుద్ధ సత్వరూపం కలది, సమస్త సౌభాగ్యాలు కలది. స్త్రీలందరిలో ప్రేమమూర్తియే ప్రధానమైనదిగా ఆమె కనిపించును. ఆ మహాలక్ష్మి స్వర్గలోకాన ఇంద్రుని సంపదకు మారు రూపైన స్వర్గలక్ష్మిగా రూపొందింది. పాతాళాన భూలోకాన ఉన్న రాజులకు ఆమె రాజ్యలక్ష్మి అయింది. అన్ని గృహాల్లో గృహలక్ష్మిగా ఆమె తన అంశచే గృహిణిగా అయినది. అట్లే గృహ యజమానులకు సంపత్స్వరూపయగు సర్వమంగళమంగళయింది. అట్లే ఆవుల్లో ఆమె గోవులకు మాతయగు సురభిగాను, యజ్ఞభార్యయగు దక్షిణాదేవిగాను, క్షీరాబ్ది కన్యగాను, చంద్రునిలోను సూర్య మండలాన సమస్త భూషణాలందు జలజములలో శోభారూపిణిగా మారింది. అట్లే సమస్త సస్యములందు, దేవప్రతిమలయందు, మంగళ కుంభములయందు, మాణిక్యములందు, రత్నమాలయందు, పాలలో, చందనాన, అందమైన వృక్షములందు, నూతన మేఘములందు లక్ష్మి కనిపించును. లక్ష్మీదేవిని మొదట నారాయణుడు వైకుంఠాన పూజించెను. తర్వాత బ్రహ్మదేవుడు, అటుపిమ్మట శంకరుడు ఆమెను పూజించెను. నారాయణుడు క్షీరసముద్రాన ఆమెను పూజించగా, భారతదేశాన మనవు, రాజులు, ఋషులు, మునులు, గృహస్థులు, గంధర్వులు మొదలగువారు ఆమెను పూజిస్తున్నారు. పాతాళాన నాగులు మొదలగువారు ఆమె పూజను చేస్తున్నారు. బ్రహ్మదేవుడు చేసిన లక్ష్మీ పూజ భాద్రపద శుద్ధ అష్టమి మొదలుకొని 15 దినముల వరకు జరుగును. శ్రీ మహావిష్ణువు చేసిన లక్ష్మీ పూజ చైత్ర మాసాన, పుష్యమాసాన, భాద్రపద మాసాన ప్రతి మంగళవారం చెయ్యాలి. మనవు ఆ శ్రీదేవిని పాల్గొన మాసాన, పుష్యమాసాన పూజించెను. లక్ష్మీదేవిని మంగళుడని రాజు పూజించినందువల్ల ఆ దేవి మంగళ అయినది. అదేవిధంగా ఆ దేవుని కేదారుడు, నీలుడు, నలుడు, సుబలుడు, ధ్రువుడు, ఉత్తానపాదుడు, ఇంద్రుడు, బలిచక్రవర్తి, కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కర్దముడు, సూర్యుడు, ప్రియవ్రతుడు, చంద్రుడు, కుబేరుడు, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు పూజించిరి. ఈ విధంగా మహాలక్ష్మిని అందరూ అన్ని చోట్ల నమస్కరిస్తున్నారు, పూజిస్తున్నారు. ఆ దేవి సమస్త సంపదలకు, సమస్త ఐశ్వర్యాలకు అధిదేవత కావున అందరి పూజలో అందుకొనుచున్నది అని నారాయణుడు నారదునితో అనెను. ఇంద్రునికి దూర్వాస మహర్షి శాపం పెట్టుట. నారదుడు ఇట్లు పలికెను: వైకుంఠవాసిని శ్రీమన్నారాయణునికి పత్నియగు మహాలక్ష్మి సింధు కన్యకగా ఎట్లు మారెనో, ఆమె యొక్క ధ్యానం, కవచం, పూజావిధి మొదలగు వాణిని అన్నీ నాకు వివరించము అని అడిగెను. శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికెను:
పూర్వం దూర్వాస మహర్షి శాపాన దేవేంద్రుడు దేవతా సమూహం మానవలోకం లక్ష్మిని కోల్పోయెను. లక్ష్మీదేవి స్వర్గాన్ని భూమిని వదిలి వైకుంఠానికి పోయి మహాలక్ష్మిలో లీనమైంది. అందువల్ల దేవతలు మిక్కిలి దుఃఖముంది బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. అక్కడ బ్రహ్మదేవుని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళి వారందరూ మిక్కిలి దీనులై శ్రీమన్నారాయణుని శరణు వేడిరి. అప్పుడు నారాయణుని ఆజ్ఞ వల్ల లక్ష్మీదేవి దేవేంద్రుని సంపత్ స్వరూపిణి అయి క్షీరాబ్ది కన్యగా జన్మించింది. దేవతలందరూ శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ వల్ల రాక్షసులతో కలిసి క్షీరసముద్రం మధించి అక్కడ లక్ష్మీదేవిని దర్శించగలిగారు. అట్లే వారు లక్ష్మీదేవి వల్ల వరం పొందారు. లక్ష్మీదేవి దేవతలకు అనుగ్రహం మొసగి శ్రీ మహావిష్ణువుకు వరమాల సమర్పించి శ్రీ మహావిష్ణువుపై తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల దేవతలు రాక్షసులు ఆక్రమించుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని ఆమెను స్తుతించిరి, పూజించిరి. నారదుడు ఇట్లు పలికెను: మునిశ్రేష్ఠుడు దూర్వాసుడు దేవేంద్రుని ఈ కారణాన శపించెను. సముద్రం వారితో ఏ విధంగా మధించబడింది, దేవేంద్రుడు ఆమెను ఏ విధంగా స్తుతించెను, లక్ష్మీదేవి దేవేంద్రుల మధ్య ఎటువంటి సంభాషణ నడిచెను, దాన్నంతా నాకు వివరించము అని అడిగెను. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను: ఒకప్పుడు త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడు మధుపానం చేసి రహస్య ప్రదేశాన రంభతో క్రీడింపసాగెను. అక్కడతడు కామం వల్ల కన్నుగానక ఉండెను. ఆ సమయాన వైకుంఠం నుండి కైలాసానికి వెళ్తూ ఋషి పొంగవుడగు దూర్వాస మహర్షి అక్కడికి వచ్చాను. ఆ ముని గ్రీష్మకాలమందులు మధ్యాహ్న సూర్యుని వలె వెలిగిపోవచుండెను. బంగారు వన్నెతో గొప్ప జటాభారాన్ని, తెల్లని యజ్ఞోపవీతాన్ని, తెల్లని వస్త్రాన్ని, దండ కమండలాలను, చంద్రబింబమంత తిలకాన్ని ఆ మహర్షి ధరించి ఉండెను. అతని వెంట వేదాంగ పారంగతులైన అతని శిష్యులుండిరి. వారిని చూసి దేవేంద్రుడు వెంటనే వారికందరికీ నమస్కరించెను. అప్పుడు దూర్వాసుడు అతని శిష్యులు అతనికి ఆశీస్సులొసగిరి. దూర్వాసుడు అతనికి విష్ణుమూర్తి తనకు ఇచ్చిన పారిజాత పుష్పం ఇచ్చెను. ఆ పుష్పం మృత్యువు, ముసలితనం, రోగం, దుఃఖం మొదలగు వాన్నన్నింటినీ తొలగించినది, మోక్షం కలిగించినది, మిక్కిలి మనోహరమైనది. దేవేంద్రుడు దూర్వాసుడు ఇచ్చిన పారిజాత పుష్పం తీసుకుని రాజమదం వల్ల దాన్ని తన ఐరావతం యొక్క శిరస్సుపై ఉంచెను. ఆ ఏనుగు పారిజాత పుష్పం యొక్క స్పర్శ మాత్రానే గుణమున, వయస్సున, కాంతితో విష్ణుమూర్తితో సమానమయ్యను. అందువల్ల ఆ గజేంద్రం దేవేంద్రుని వదిలి భయంకరమైన అడవికి వెళ్ళిపోయాను. ఆ సమయాన దేవేంద్రుడు దాన్ని పట్టుకోలేకపోయాను. దూర్వాసుడు తానిచ్చిన పుష్పం దేవేంద్రుడు గౌరవించక పారవేసిన విషయం గమనించి కోపంతో అతన్ని ఇట్లు శపించెను: ఓరి దేవేంద్రుడా, నీవు ధనం వల్ల మదించి నన్ను అవమానపరిచావు. నేను నీకు ఇచ్చిన పుష్పం గర్వించి ఏనుగు తలపై వదిలివేశావు. ఈ పారిజాత పుష్పం ఎవరి శిరస్సున ఉండనో అతన్ని తొలుత పూజించాలి. శివుని పుత్రుని శిరస్సు ఛేదించబడినప్పుడు దీనిని ఏనుగు శిరస్సును ఛేదించి అతనికి అతకుదురు అని దూర్వాసుడు అనగానే ఇంద్రుడు దూర్వాసుని పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఇట్లనెను: ఓ మహర్షి, నీవు ఐశ్వర్య మదనమతుడనైన నాకు తగిన శాపం ఇచ్చితివి. నీ శాపం వల్ల నా సంపద పోయినా నాకు కొద్ది జ్ఞానం ప్రసాదించము. ఐశ్వర్యం ఆపదలకు కారణమవుతున్నది, జ్ఞానాన్ని పోగొడుతున్నది, ముక్తి మార్గానికి అడ్డంకిగా ఉండును, శ్రీహరి భక్తిని కలుగనీయదు, జన్మ, మృత్యువు, ముసలితనం, రోగం మొదలగు వాటికి మూల కారణమగుతున్నది. సంపద వల్ల మత్తుడైన వాడు ముక్తి మార్గం చూడలేడు. అతడు సురామత్తుడైన వాని వలె కనిపించును. అతని చుట్టూ బంధువులున్న అందరినీ ద్వేషించును. సంపన్మత్తుడు, విషయలంపటుడు, అతి కాముకుడు, అతి సాహసికుడు వీరు సత్వమార్గం చూడలేరు. విషయలంపటులు రాజసులు, తామసులని రెండు విధాలుగా ఉందరు. శాస్త్రజ్ఞానం లేనివాడు తామసుడు కాగా శాస్త్రాలన్నీ తెలిసినవాడు రాజసుడు. అట్లే శాస్త్రాల ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని రెండు విధాలు కనిపిస్తున్నవి. ప్రాణులు ఎక్కువగా దుఃఖ కారణమైన ప్రవృత్తి మార్గం ఎంచుకొందరు. అది ఉత్పత్తి పరిణామాలకు, జన్మ, మృత్యు, జరాదులకు కారణమవుతున్నది. ప్రవృత్తి మార్గాన సంచరించి వారు అనేక జన్మలెత్తుచో తాము చేసుకున్న కర్మలు అనుసరించి అనేక యోనుల్లో జన్మిస్తున్నారు. తర్వాత శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల వారు సత్సంగం పొందుతున్నారు. అనేక లక్షల మందిలో ఒకడు సంసార సాగరం నుండి తరించను. సాధుపురుషుడు సత్వగుణం అనే దీపం నందు అందుకొని ఇతరులకు ముక్తి మార్గాన్ని చూపించును. అప్పుడు సాధారణ జీవుడు అనేక జన్మల్లో చేసిన యోగాల వల్ల, తపస్సు వల్ల, నిరాహార దీక్షల వల్ల సుఖాన్నిచ్చే ముక్తి మార్గాన్ని పొందును. ఈ విషయమంతా నా గురువగు బృహస్పతితో మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను. ఇంతకంటే నేను ఎక్కువగా తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఈ కష్ట సమయాన జ్ఞాన సముద్రంలోనే మేము అదృష్టవశాన పొందితిని. ఈ ఆపద నాడు సంపద వల్ల ఏర్పడిందైనను
నన్ను తరింపచేయుటకు ఇది కారణమైనది. అందువల్ల జ్ఞానసముద్రుడవు దీనులకు బంధువు అయిన దూర్వాస మహర్షి, ఈ దీనునికి సంసారం తరింపచేయు జ్ఞానం కొంతనైనా ఉపదేశించము. పరమజ్ఞాని సనాతనుడు ఒక దూర్వాస మహర్షి ఇంద్రుని మాటలు విని సంతోషంతో ఈ విధంగా చెప్పెను. ఓ మహేంద్ర, నీవు సుఖంగా ఉండాలని అనుకుంటూ నన్ను ఈ ప్రశ్న వేశావు. నేను తెలుపునది మొదలు దుఃఖమును కలిగించును, పరిణామ దశలో సుఖమును కలిగించును. ఇవి గర్భయాతనను తొలగించును, సంసార సముద్రాన్ని తరింపచేయును, కర్మలు అను చెట్ల మొలకలను తుంచివేయును, అనేక విధాలకు సంతోషాలు కలిగించును. అన్నింటికంటే ఇది చాలా శ్రేష్టమైనది. దానము, తపస్సు, వ్రతాలు, ఉపవాసం మొదలగు కర్మల చేత ప్రాణులు స్వర్గాది భోగాలు అనుభవిస్తారు. అందువల్ల కామ్యకర్మల యొక్క మూలాన్ని కష్టపడి ఛేదించి మోక్షాన్ని పొందించు జ్ఞానం పొందాలి. అది సంకల్ప భావం అనగా కోరికలను కోరుకొనకుండుట. సాత్వికమైన కర్మను సంకల్పం లేకుండానే చేయాలి. శ్రీకృష్ణార్పణంగా సమస్త కర్మలు చేయువాడు పరబ్రహ్మలో విలీనమగను. సాధారణ సంసారులు మోక్షం కావాలని కోరుకుంటారు, కానీ విష్ణు భక్తులు మాత్రం మోక్షం కాక శ్రీహరి సేవాది రూపమైన ముక్తిని కోరుకుంటారు. కానీ విష్ణు భక్తులు మాత్రం వారు దివ్య శరీరాన్ని ధరించి వైకుంఠంలో గోలోకాన ఉన్న పరమాత్మను అనుక్షణం సేవించుకుంటారు. వారు జీవన్ముక్తులు మాత్రమే కాక తన కులాన్ని కూడా ఉద్ధరిస్తారు. శ్రీ మహావిష్ణువును స్మరించుట, కీర్తించుట, అతన్ని సదా అర్చించుట, అతని పాదాలను సేవించుట, నమస్కరించుట, స్తోత్రం చేయుట, ప్రతిదినం భక్తితో శ్రీహరి నైవేద్యం తినుట, అతని పాదోదకం తాగుట, అతని మంత్రం జపించుట అనేవి సంసారాన్ని తరింపచేయునవే. ఇవి అందరికీ ఇష్టమైనవి. ఈ విషయం నాకు గురువైన మృత్యుంజయుడు తెలిపినందువల్ల దీని మృత్యుంజయ జ్ఞానమని అంటారు. నేను ఆ మృత్యుంజయుని అనుగ్రహం వల్ల ఎట్టి సందేహము లేక తిరుగుతున్నాను. ముల్లోకాల్లో దుర్లభమైన శ్రీహరి భక్తి కలిగించిన వాడే నిజమైన తండ్రి, నిజమైన గురువు, బంధువు, సజ్జనుడు. ఈ విధంగా కాక ఇతర మార్గాలు చూపించే తండ్రి, గురువు, బంధువు మొదలైన వారు అతన్ని చెడగొడుతున్నారు, అతన్ని చంపిన వారగుచున్నారు. ప్రపంచానందరికీ శ్రీకృష్ణ నామం మేలు కలిగించను, అతని ఆయుష్ను కూడా పెంచును. శ్రీకృష్ణ నామాన్ని సతతం స్మరించవాన్ని చూసి కాలుడు, మృత్యువు, రోగము, సంతాపము, శోకము మొదలైనవి గరుత్మంతుని చూసిన సర్పాల వలె పోవును. శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపాసన చేయి బ్రాహ్మణుడు అంత్యజుడైన బ్రహ్మలోకం నుంచి గోలోకం పోవును. తన లోకాన్ని దాటి గోలోకానికి పోతున్న ఆ విష్ణు భక్తుని చూసి బ్రహ్మదేవుడు, సిద్ధులు, దేవతలు అందరూ అతన్ని గౌరవిస్తారు. పరమశివుడు చెప్పిన శ్రీకృష్ణ విషయమైన జ్ఞానం అన్ని జ్ఞానాలకు, తపస్సుకు సారభూతం. ఈ ప్రపంచాన కనిపించే బ్రహ్మాది దేవతలు, జడాజడ పదార్థాలన్నీ క్షణికమైనవి. ప్రకృతికి అతీతుడు రాధాప్రియుడు. శ్రీకృష్ణ పరబ్రహ్మయే శాశ్వతం. శ్రీకృష్ణ మంత్రం సుఖాన్ని, భుక్తిని, ముక్తిని ఇచ్చును. ఆ మంత్రం సిద్ధయోగాలను, సమస్త సంపదలను ఇచ్చును. యోగులు, సిద్ధులు, యతులు, మహర్షులు అందరూ కర్మఫలాన్ని తప్పక అనుభవిస్తారు. కానీ శ్రీహరి భక్తులు దానికి అతీతులు. వారి స్పర్శ తగిలినంత మాత్రాన్ని పాపాలు భస్మీపట్లమగను. రోగాలు, పాపాలు వారిని చూసి భయపడను. అట్లే గురువు నుంచి శ్రీకృష్ణ మంత్రం పొందగానే మానవులు సంసార కారాగారం నుంచి విముక్తులగుదును. ఆ మంత్రం కర్మభోగమును, ఇనుప సంఖ్యలను ఛేదించును, మాయాజాలాన్ని, మాయాపాసములను తొలగించును. ఇంకను అది గోలోకానికి మార్గం చూపును, ముక్తికి ప్రధాన కారణం. భక్తి అను వృక్షాంకురాన్ని దినదినం ప్రవర్ధమానమగినట్లు చేయును. తపస్సులు అన్నింటికీ అది సారభూతం. యోగములకు, సిద్ధులకు, వేదాలకు, వ్రతాలు, పూజలు, దానాలు, తీర్థస్నానాలు, యజ్ఞాలు మొదలగు వాటికి అన్నింటికీ సారం. ఆ మంత్రం నిష్ఠతో జపించిన వారి తండ్రి వంశం వారు 1,00,000 తరాల వరకు, తల్లి వంశం వారు 100 తరాల వరకు ఉద్ధరించబడుదురు. అట్లే తల్లి, తండ్రి, గురువు, సోదరుడు, భార్య, బంధువులు, శిష్యులు, సేవకులు, అత్తామామలు, వారి సంతానమంతను ఈ మంత్రం పవిత్రం చేయును. అట్లే అతనితోటి వాణ్ణి, గురుపత్ని, గురుపుత్రుని అందరినీ శ్రీకృష్ణ భక్తుడు ఉద్ధరించును. శ్రీకృష్ణ మంత్రంను గురువు వల్ల ఉపదేశం పొందినంత మాత్రాన అతడు జీవన్ముక్తుడై తన స్పర్శ వల్ల తీర్థస్థానాలను, భూమిని పవిత్రం చేయును. అనేక జన్మల వరకు కృష్ణ మంత్రం లభించని మానవునికి అతని పుణ్య విశేషం వలన ఇతర దేవతా మంత్రం లభించును. ఆ మంత్రంచే ఆ దేవతను 7 జన్మల వరకు ఆరాధించి సేవించి తాను ఉనర్చిన పుణ్యకర్మ వల్ల సూర్యమంత్రం పొందును. సమస్త కర్మలకు సాక్షియగు ఆ సూర్యుని 3 జన్మల వరకు ఆరాధించి అతని అనుగ్రహం వలన గణపతి మంత్రోపదేశం పొందును. సమస్త విఘ్నాలు తొలగించు ఆ వినాయకుని 3 జన్మల వరకు ఆరాధించి విఘ్నాలన్నీ తొలగిపోగా గణపతి యొక్క అనుగ్రహం వల్ల దివ్య జ్ఞానం పొందును. నాయకుడొసిగిన జ్ఞానదీపం వలన అజ్ఞాన అంధకారం తొలగిపోయి మహామాయైన దుర్గామంత్రం అతనికి లభించును.
విష్ణు మాయా స్వరూపిణి, దుర్గతిని పోగొట్టు దుర్గాదేవిని, సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, రాధను అందరినీ భజించి వారి అనుగ్రహం వల్ల జ్ఞానానంద రూపుడు కృష్ణ జ్ఞానానికి అధిదేవతగా మహాదేవ మంత్రం అతడు పొందను. మహాదేవ మంత్రం మంగళ రూపం, సమస్త మంగళాలు కలిగించినది, ఆనందదాయకం. అది అమరత్వం, దీర్ఘాయుషు ప్రసాదించును. ఇంద్రత్వం, మనత్వం, రాజేంద్రత్వం ఆ మంత్ర అనుగ్రహం వల్ల తేలికగా లభించును. అట్లే ఆ మంత్ర ప్రభావం వల్ల శ్రీహరి భక్తి కూడా లభించును. ఆ పరమశివుని మంత్రాన్ని 3 జన్మల వరకు జపించి అన్ని కోరికలు తీర్చు ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల శ్రీహరి భక్తిని పొందును. అప్పుడు అతనికి శ్రీహరి భక్తుల సాహచర్యం వల్ల శ్రీకృష్ణ మంత్రం తప్పక లభించును. పరమశివుని అనుగ్రహం వల్ల లభించిన జ్ఞానం వల్ల తత్వం తెలుసుకొని ఈ చరాచర సృష్టి అంతా క్షణికమైనదని భావించి నిర్మల జ్ఞానం పొంది మరలా ఆ మహాదేవుని అనుగ్రహం వల్లనే హరిభక్తిని పొందను. తర్వాత శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొంది పాంచభౌతిక దేహం వల్ల తర్వాత వైకుంఠానికో లేక గోలోకానికో పోయి అక్కడ భగవద్దాస్యం చేయిచుండును. విష్ణు మంత్రోపాసకులు గంగాది పుణ్యతీర్థములు సేవించేవారు తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించే భిక్షకులకు పునర్జన్మ అనేది ఉండదు. పుణ్యతీర్థాలు సేవించేవారు ప్రతిదినం ఆ పుణ్యతీర్థాలందు స్నానం చేస్తూ తమ పాప ప్రక్షాళనం చేసుకోవాలి. అట్లే పుణ్యకార్యాలు చేస్తూ సదా శ్రీహరి భజనం చెయ్యాలి. అది పుణ్యతీర్థాలు సేవించే వారి ధర్మం. విష్ణు మంత్రోపాసకులు ఎల్లప్పుడూ శ్రీహరి మంత్రం జపించుతూ ఉండాలి. అట్లే శ్రీహరి సేవా కార్యక్రమాల యందు సదా నిమగ్నులై ఉండాలి. ఇంకను శ్రీహరి వ్రతాలు ఉపవాసం చేయుచుండవలను. ఇది విష్ణు సేవకుల ధర్మం. సన్యాసులు మంచి అన్నమైన చెడిపోయిన అన్నమైన సమానంగా చూడాలి. రాయి బంగారాలు సమానంగా చూడాలి. దండం కమండలం కాషాయ వస్త్రాలు ధరించాలి. స్థిరంగా ఒక చోట ఉండక ప్రతిదినం ఒక చోటు నుంచి మరి ఒక చోటికి పోవాలి. లోభం మొదలైన గుణాలు వదిలిపెట్టి మంచి ఆచారం కల బ్రాహ్మణుల ఇంటిలో భోజనం చెయ్యాలి. ఎవరిని స్వార్థానికై యాచించరాదు, వ్యాపారం చేయరాదు, ఆశ్రమం ఏర్పరచుకోకూడదు. అన్ని విధాలైన చెడ్డ పనులు వదిలివేసి శ్రీమన్నారాయణను ఎల్లప్పుడూ ధ్యానించాలి. అట్లే బ్రహ్మచారిగా ఉండి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడక మౌనంగా ఉండాలి. సమస్త విశ్వాన్ని బ్రహ్మమయంగా భావించుకోవాలి. అందరిపై సమానమైన బుద్ధి కలిగి హింస, మోసం, కోపం, అహంకారం మొదలగు గుణాలను వదిలిపెట్టాలి. యాచన చేయకుండా లభించిన అన్నం మృష్టాన్నమైనా కాకపోయినా సంతోషంతో భుజించాలి. భోజనానికి ఎవరిని యాచన చేయకూడదు. స్త్రీల ముఖం చూడరాదు. స్త్రీల సమీపాన కూర్చోకూడదు. చివరకు స్త్రీ యొక్క బొమ్మనైనా తాకరాదు. ఇవన్నీ సన్యాసులు అనుష్ఠించాల్సిన ధర్మాలని బ్రహ్మదేవుడు తెలిపెను. తీర్థాలు సేవించేవారు శ్రీహరి మంత్రోపాసకులు. సన్యాసులు తమ ధర్మాలు వదిలి ప్రవర్తిస్తే వారు చెడిపోతారు. పైగా జీవులకందరికీ అతి భయంకరమైన జన్మ దుఃఖమును, నరక దుఃఖాన్ని అనుభవిస్తారు. దేవతా స్త్రీల యోనుల యందు ఉన్నను, పందుల యోనుల యందు ఉన్నను, క్షుద్ర జంతువులు, పశువుల మొదలగు వాని యోనుల యందు ఉన్నను గర్భ దుఃఖం అన్ని ప్రాణులకు సమానంగానే ఉంటుంది. ఆ ప్రాణులు గర్భం నందు ఉండగా పూర్వజన్మలో చేసిన పాపకార్యాలు అన్నింటినీ స్మరించుకొనును. గర్భం నుంచి బయటకు రాగానే విష్ణుమాయ వల్ల అన్నింటినీ మర్చిపోతున్నారు. దేవతలైనను కీటకాలైనను జన్మించినప్పుడు గర్భమున తమ దేహమును కష్టపడి తామే రక్షించుకొనును. స్త్రీ యొక్క యోనిలో పురుషుని శుక్రం పడినప్పుడు వెంటనే శుక్రశోణితములు రెండు కలిసిపోవును. ఆ పిండంన స్త్రీ రక్తం ఎక్కువగా ఉన్నప్పుడు తల్లి పోలిక వచ్చును, లేక శుక్రం ఎక్కువగా ఉంటే ఆ శిశువుకు తండ్రి పోలిక వచ్చును. సరిసంఖ్య గల తిథుల్లో గర్భం ఏర్పడితే పుత్రుడగును. అట్లే ఆది, మంగళ, గురువారాల్లో గర్భం కలిగితే పుత్రుడు కలుగును. లేక బేసి సంఖ్య గల తిథుల్లో సోమ, బుధ, శుక్ర, శని వారాల్లో గర్భం కలిగితే స్త్రీ అగును. ప్రథమ యామంలో జన్మించిన వాడు అల్పాయుష్కుడు. రెండవ జామున, మూడవ జామున జన్మించిన వారి వయస్సు ఎక్కువ. నాలుగవ జామున జన్మించిన వాడు చాలా కాలం బ్రతుకును. అట్లే జీవితం తమ పూర్వకర్మలు అనుసరించి సుఖవంతుడుగాను దుఃఖవంతుడుగాను ఆగుచున్నది. తాను పుట్టిన సమయం ఎటువంటిదో ఆ శిశువు అట్లే ఉండను. అనగా పుట్టిన సమయాన్ని అనుసరించి శిశువు స్వభావం, భాగ్యం ఏర్పడుతున్నాయి. విజ్ఞులు ప్రసీతి విషయాన ఇటువంటి చర్చ చేస్తున్నారు. రక్త శుక్లాలు కలిసిపోయిన తరువాత ఒక రాత్రికి కలలాకారం పొందను. అటు పిమ్మట దినదిన వృద్ధి కనిపించును. 7 దినాల్లో అది రేగుపండం తగును. తర్వాతి నెలలో అది బొంగరమం తగును. 3 నెలల్లో చేతులు కాళ్ళు లేని పిండంగా రూపొందును. 5వ నెలలో ఆ పిండానికి అన్ని అవయవాలు చేకూరును. తర్వాత 6వ నెలలో జీవం ఏర్పడి సమస్త తత్వాన్ని తెలిసినందువల్ల పంజరంలో ఉన్న పక్షి వలె దుఃఖిస్తూ స్వల్ప స్థలాన ముడుచుకొని ఉండను.
తల్లి యొక్క అమేధ్య స్థలమున ఉండి తల్లి తీసుకుని ఆహారం తినుచుండును. తత్వాన్ని ఎరిగి ఉన్నందువల్ల హాహాకారం చేస్తూ పరమేశ్వరుని సదా చింతించుచుండును. ఈ విధంగా మాతృగర్భంలో 4 నెలలు నరకయాతనలు అనుభవించి తగు సమయాన గర్భం నుండి బయటికి వచ్చును. విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల జన్మనెత్తగానే తన పూర్వజ్ఞానం అంతా మరచిపోవును. నాటి నుండి శైశవం వరకు మలమూత్రాల మధ్య ఉండును. తన స్వాతంత్ర్యం కోల్పోయి ఇతరులకు ఆధీనమై దోమలు మొదలగు వాణ్ణి సైతం నివారించుకోలేడు. అట్లే పురుగులు కుడుతున్నప్పుడు దుఃఖంతో మాటిమాటికి ఏడ్చును. పాలు కూడా తాగలేడు. తనకు కావలసిన వాటిని అడుక్కోలేడు. ఆ విధంగా బాల్యం వరకు అతని మాటలు స్పష్టంగా ఉండవు. బాల్యాన అనేక యాతనలు అనుభవించి యవ్వనం పొందును. అప్పుడు విష్ణుమాయ వలన గర్భాది యాతనలన్నింటినీ మర్చిపోవును. తర్వాత ఆహారం, మైథునం మొదలగు వాటికి అనేక మోహాల్లో మునిగి పుత్రులు, కలత్ర మొదలగు వారిని కష్టపడి పోషించును. ఈ విధంగా తన వారిని ఎంతవరకు పోషించగలనో అంతవరకే అతనికి గౌరవాలుండును. తన వారిని పోషించలేని దశలో బంధువులు అతన్ని చులకన చేస్తారు. తాను పూర్తిగా ముసలివాడైనప్పుడు చెవుడు, దగ్గు, దమ్ము మొదలగు రోగాలచే పూర్తిగా పరాయితుడగును. అప్పుడు అయ్యో పుణ్యతీర్థాలు సేవించలేదు, సత్సంగం చేయలేదని బాధపడుతూ మరలా భారత భూమిపై మానవ జన్మ ఎత్తితే పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ శ్రీకృష్ణుని దర్శించుకొందునని తలుచును. ఈ విధంగా మనసులో అనుకొనుచున్న ఆ బుద్ధిహీనుని యమదూతల మృత్యుకాలం దాపురించగానే తీసుకొని పోతారు. యమదూతల చేతిలో పాసం, దండం ధరించి అధిక కోపంలో ఎర్రని కన్నుల కలవారే వికృత ఆకారంతో భయంకరంగా ఉంటారు. వారెవ్వరికీ కనిపించరు, కానీ ఇట్టి బుద్ధిహీనులకు కనిపిస్తారు. వారు మహాభయంకరులైన ఆ యమదూతను చూడగానే అతి భయంతో మలమూత్రాలు వదిలి తమ పాంచభౌతికమైన దేహం వదిలిపెడతారు. బొటన వేలంత ఉన్న జీవుని పాశములతో కట్టి ఆ జీవుని భోగదేహం నుంచి నరకానికి వెంటనే తీసుకుని వెళ్ళును. జీవుడు యమలోకానికి పోయి అక్కడ రత్నసింహాసనంపై కూర్చుని ఉన్న యమధర్మరాజును చూచును. యమధర్మరాజు సమస్త ధర్మాలు తెలిసినవాడు. ధర్మాధర్మ విచారం తెలిసి ఉన్నందువల్ల బ్రహ్మదేవుడు తన ఆ స్థలంను నియోగించెను. అతడు మేలిమి బంగారం చిన్నెలు కల వస్త్రాన్ని రత్నభూషణాలు ధరించి 3 కోట్ల భటులు సేవిస్తుండగా శ్రీకృష్ణ నామాన్ని శుద్ధ స్ఫటికమాలతో జపం చేయును. అట్లే శ్రీకృష్ణుని పాదాలను మనసులో ధ్యానం చేస్తూ పులకించిన శరీరంతో గద్గద కంఠంతో కన్నీళ్లు కారుచుండగా అందరినీ సమానంగా చూచును. అతడు మంచి తేజస్సుతో ఉన్నను మహాభయంకరుడు. శరత్కాలమందలి పున్నమి చంద్రుని వంటి దేహకాంతి కలవాడు. అతనికి ఎదురుగా చిత్రగుప్తుడున్నాడు. అతడు పుణ్యం చేసిన వారికి శాంతస్వరూపుడై కనిపించును, కానీ పాపులకు మాత్రం అతి భయంకరంగా ఉండును. చిత్రగుప్తుడు ఆ జీవుని విచారిస్తుండగా ఆ జీవి చేసిన పుణ్యపాప కర్మలకు తగిన ఫలం యమధర్మరాజు ఇచ్చును. ఈ విధంగా జన్మలెత్తుతున్న జీవులకు శ్రీకృష్ణుని పాదాలు సేవించినటువంటి నివృత్తి మార్గం లభించదు. దూర్వాస మహర్షి ఈ విధంగా తెలిపి నీ కోరికలన్నింటినీ అడగమని, అవేవీ నాకు అసాధ్యం కావున వాటిని అన్నింటినీ నీకు ఇస్తానని చెప్పెను. దేవేంద్రుడు ఇట్లు పలికెను, కల్పవృక్షం వంటి ఓ మహర్షి, నా ఇంద్ర పదవి పోయిన తర్వాత ఎంత ఐశ్వర్యమున్నా ఫలితం ఏముంది? అందువల్ల నాకు మీరు పరమపదం ఇప్పించడు అని ఇంద్రుడనగా మునిశ్రేష్ఠుడైన దూర్వాసుడు నవ్వి వేదసారమని చెప్పదగిన మాటని ఇట్లు చెప్పాను. ఓ మహేంద్ర, సంసారాన ఆసక్తి గల వారికి పరమపదం మిక్కలి దుర్లభం. మీ వంటి వారికి ప్రాకృత లయాన కూడా ముక్తి దొరకదు. సృష్టి కార్యం జరిగినప్పుడు ఈ చరాచర ప్రపంచం ఆవిర్భవిస్తున్నది. అట్లే లయం జరిగినప్పుడు మాయమవుతున్నది. నిద్రపోవుట, మేల్కొనుట, తిరిగి నిద్రపోవుట, మరల మేల్కొనుట అన్నట్లు కాలము చక్రంలోని అరలవలే నిత్యం తిరుగుచుండును. ఇదంతా ఈశ్వరేచ్ఛను అనుసరించి జరుగుతున్నది. విఫలములు 60 విన్నచో ఒక ఫలం కాలం అగును. 60 ఫలములు ఒక దండకాలం, 2 దండములు ఒక ముహూర్త కాలం, 30 ముహూర్తముల కాలం ఒక దినం, 15 దినముల పక్షం, శుక్లకృష్ణ పక్షాలు కలిస్తే ఒక నెల, 2 నెలలు ఋతువు, 3 ఋతువులు ఒక అయినం అగును, 2 అయినముల కాలం ఒక సంవత్సరం, 43,30,000 సంవత్సరాలు 4 యుగములు, 25,560 మానవ యుగములు దేవేంద్రునికి మనవునకు జీవితకాలం అగుచున్నవి. 8,08,000 ఇంద్రులు గతిస్తే అది బ్రహ్మదేవుని 8,08,000 ఇంద్రులు గతిస్తే అది బ్రహ్మదేవుని జీవితకాలం. బ్రహ్మదేవుడు మరణించినప్పుడు ఈ సృష్టి లయం అవుతుంది. దాన్ని ప్రాకృతిక లయం అంటారు. ఇది పరమాత్మయగు శ్రీకృష్ణుని యొక్క రెప్పపాటు కాలం. భూమి అందరి రేణువుల సంఖ్యను లెక్క పెట్టలేనట్లు సృష్టి లయాల సంఖ్యను ఎవ్వరూ లెక్కింపలేరని శ్రీ మహాదేవుడు తెలిపెను. మహేంద్ర, నేను ఇంతవరకు నీకు సృష్టి సూత్రాన్ని గురించి వివరించుతుని. ఇంకను నీవేదైనా అడగదలిస్తే అడగమని దూర్వాసుడనగా దేవేంద్రుడు తనకు ఉండిన ఐశ్వర్యం మాత్రమే కావాలని అడగగా ఆ మహర్షి ఇంద్రునితో నీవనుకున్న ఇంద్రత్వం త్వరలోనే పొందగలవని చెప్పి తన మార్గాన వెళ్ళెను.
ఓం శాంతి శాంతి శాంతి.